ఆరాధనకి వెళ్ళే ముందు ఒక వాక్యం మనం చదువుకొని దేవుణ్ణి ఆరాధిస్తాము. కీర్తనలు 33:21 ఆరాధన వర్తమానంగా కీర్తనలు 33:21 నా ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనం కేడుమనే ఉన్నాడు. నా మూల వచనం ఏంటంటే, మనకు ఆ దేవాదేవుడు సహాయమును, ది లార్డ్ ఈజ్ మై హెల్పర్. దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నారు. ఇక్కడ భక్తుడైన దావీదు కీర్తనలోని నా ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును, ఆయనే మనకు సహాయమును, నా మూల వచనము సహాయము, దేవుడే మనకి హెల్పర్గా ఉన్నారు. దావీదు భక్తుడు ఒక చోట రాసి ఉంటారు ఏంటంటే, కీర్తనలు 121:1-2 నేను కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయనే భూమి ఆకాశమును సృజించునుగాడు. భక్తుడైన దావీదు కూడా కొండల తట్టు చూస్తున్నాడు సహాయము కలుగును, కానీ అక్కడ నుండి కలగదని, కానీ ఇక్కడ ఎక్కడి నుండి కలుగుతుంది, యెహోవా వలనే నాకు సహాయము కలుగునని ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు, ది గాడ్ మనకి హెల్ప్గా ఉన్నారు, సహాయం చేసే దేవుడుగా ఉన్నారు. మొట్టమొదటిగా నాకు కొన్ని తలంపులు దేవుడు ఇచ్చారు కాబట్టి దేవుడు మనకి ఏ విధంగా సహాయం చేస్తున్నాడు, ఏ విధంగా మనకి దేవుడు సహాయము మనము చూసి ఆరాధనలో మనం వెళ్దాం. మొదటి తలంపుగా కీర్తనలు 37:40 వారిని విడిపించి రక్షించును. మొట్టమొదటిగా దేవాది దేవుడు ఎందుకు సహాయం చేస్తున్నాడంటే, మన్నే రక్షించాడు. రక్షించినందుకు మన జీవితాలు మనం చూస్తుంటాం. ఇక్కడే రాశాడు భక్తుడైన దావీదు ఆ కింద వచనాల్లో, ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. మనము ఎలాంటి వారమని ఇక్కడ భక్తుడైన దావీదు సెలవిస్తున్నారంటే, భక్తిహీనులు. మనము ఎలాంటి వారమో, దేవుణ్ణి నమ్మక ముందు మనం ఎలాగ జీవించేవారం అంటే భక్తిహీనతతో జీవించేవారం. కాబట్టి భక్తిహీనుల గురించి బైబిల్ వాక్యం ఏం చెప్తుంది, అదే భక్తిహీనులు అంటే ఏంటంటే, ఇక్కడ కీర్తనకారుడు అదే అంటున్నారు 58:3లోని, కీర్తనలు 58:3లో ఇక్కడ భక్తిహీనుడు తల్లి కడుపును పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉన్నాడు. మనం ఎలా ఉన్నామంట, భక్తిహీనతగా జీవించాము. ఎప్పటి నుండి, తల్లి గర్భము నుండే మనమందరము భక్తిహీనులుగా ఉండని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అంతేకాకుండా ఇంకో ముందు వచ్చిన మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 92:7లో నిత్య